రైతు సోదరులకు నమస్కారం అండి. ప్రస్తుతం మనం జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామంలో ఉన్నాం. మనతో పాటు జంబుల అశోక్ అనే రైతు ఉన్నాడు. ఈ సంవత్సరం పత్తి పంట ఒక 5 ఎకరాలు సాగు చేస్తున్నారు. అన్నగారు మరి ఈ పత్తి పంటలో ఎలాంటి మందులు వాడారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నగారితో. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్త చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు మీరు పత్తి పంటలో ఈ సంవత్సరం మరి ఈ అన్వికార్నిక్స్ వాళ్ళది ప్రెజెంట్ ఒకటి, స్పర్ ఒకటి, 2 మందులు వాడారు కదా, ఇది ఎక్కడ తెచ్చుకున్నారు? ఈ మందులు ఎందుకు కొట్టారు మీరు? అయితే నేను మందు వేద్దాను మొలపల్లి పోయినా. మొలపల్లి మనకు అప్పుడు రమేష్ నాల మందులు వచ్చేది. రమేష్ నాల మందులు వస్తే అంటే మందులో పోతే వీళ్ళిద్దరు సార్లు ఉన్నాడు ఈ కంపెనీ వాళ్ళు. కానీ మనకు తెలియదు కంపెనీ సంగతి, మనకి ఏది తెలియదు. అది ఉంటే ఈ మంది అంటే ఏ మంది వద్దు రమేష్ అంటే ఎందుకన్నా అది కొడితే మంచిగా పని ఎత్తా, మరి నీ ఇష్టం అంటే నా ఇష్టంగా కొట్టు పని ఎత్తాడు. సరే అనుకున్నా, పైసలు వేయాలి, ఉద్దర పక్కన తెచ్చుకున్నా, ఇచ్చిండు, తెచ్చుకున్నలే. నేను అంతకుముందు మసాలా వేయలే, అసలు వాస్తవానికి కొద్దిగా వెనకైంది. ఒకసారి పెట్టి చెడిగిన పత్తి వర్షం మరక చెడిగిన మొత్తం మళ్ళీ అంత మళ్ళీ కొత్తగా పెట్టిన. మళ్ళీ కొత్తగా పెట్టారు. లేట్ అయింది పెట్టి 40 పత్తి 40 రోజులు అవుతుంది. 40 రోజులు అవుతుంది. మందు నెల కొట్టిన పెయిన్ బంక గానీ ఎలాంటి ఏం లేకుండా చాలా మంచిగా నాకు మంచిగా అనిపించింది. ఇది నేను 10 ఏళ్ళ సార్లు చెప్తానా, కాకపోతే నీసు 10 ఏళ్ళ చేస్తాను కానీ, కాకపోతే నాకు ఇప్పుడు ఎందుకో ఇది అసలు మసాలా వేయలే. దీన్ని పుట్టుకొద్ది మసాలా వేయాలి, మళ్ళీ ఇంకోటి వేయలే. ఇరువురే కానీ ఆ ఊరే కొద్దిగా అటు ఇటు అన్నది దొరకలే. కాకపోతే ఉండే మసాలా నేను వేయలే. మసాలా గడ్డి ఉండే, గడ్డిలో మందు కొట్టేదానికి మందు కొడితే మంచిగా అనిపించింది. ఇంకా మంచిగా కొద్దిగా ఇంకా దసరా చేసిన. ఇప్పుడు వేద్దామని ఆలోచన ఉన్నది. మందు మాత్రం కలుపుతానా, కలిపి వేస్తా. కానీ మందు ఎవరు కొట్టుకున్నా కానీ 100కు 95 మంచి లాభం అవుతుంది. 100-90% మంచిగా అవుతుంది. కాకపోతే ఏంటంటే ఒకసారి చూస్తే ఏర్పడుతుంది మనకు. అంత ముందు నమ్మకం కలగలేదు. అయితే ఇప్పుడు కనీసం మనకి ఏంటంటే పెయిన్ బంక లేదు, దోమ లేదు, మన ఇస్త్రీ కొట్టి లెక్క ఉండదు, సర్పు నీళ్ళు కడిగిన లెక్క ఉండదు. ఇది నీట్ గా అది కూడా ఏ మందు కొట్టేది? ఇప్పుడు మామూలుగా ఫస్ట్ కొట్టేది ఏముండే, మనం ఫస్ట్ మోనో కొట్టేది. తర్వాత 2వ రౌండ్ ఇంత కాంబ్లారు, మన స్టాప్ మన కలిపి కొట్టేది. వీళ్ళు అనుడుతూనే వీళ్ళ మాట సరే అన్నట్టు వాళ్ళ మాట తీసేయకుండా తెచ్చుకున్నందుకు నాకు కొద్దిగా మంచిగా అనిపించింది. నన్ను 2 అడుగుతుంది మరి ఆ మంది పేరు నాకు తెలియదు అని. నేను వీళ్ళు 2200 ఇప్పుడు 3000 మందులుగా అయినాయి. మళ్ళీ ఒకటి నా లెక్క సేన అయితే మొత్తం ఉదయం కంటే నేనేసాం కంటే 40 ఏది వీళ్ళు నేనేసి కంటే తప్ప చిన్న మొలకైనా అవుతుంది కాదు అని 38-37 చొప్పున నేను పోసుకున్నాను. మందులు మిగులుతుంది వాళ్ళకి. అంటే ఇంకో ఎకరానికి వస్తుంది. 5 ఎకరాల డోస్ అండి. లీటర్ వచ్చేసి మనం ఏం చేసిన అంటే కొద్దిగా చిన్న మొక్కలు అని చెప్పి ఎందుకైనా మంచి కొద్దిగా ముందు జాగ్రత్త పడి దాని వరకు తక్కువ పోవడం వల్ల మిగిలింది మళ్ళీ ఎకరానికి వస్తుంది. ఇది మళ్ళీ ఎకరం వస్తుంది. ఇప్పుడు అన్నగారు ఏం చెప్తున్నారు అంటే ఆల్రెడీ పత్తి పెట్టినాక కూడా పత్తి సరికి మొలపోయేసరికి చెడగొట్టిండు, మళ్ళీ పత్తి పెట్టిండు. మళ్ళీ పత్తి పెట్టినాక ఇప్పుడు 40 రోజులు అవుతుంది. వాస్తవానికి 40 రోజుల దాకా కూడా ఇంతవరకు కింద భూమిలో ఎలాంటి మందు కట్టలేయలేదు. దాంతోపాటు ఇంతవరకు ఏ స్ప్రే కొట్టిన మొలకెత్తిన తర్వాత 30 రోజులు కొట్టిన అన్న మందు. కొట్టక ముందు ఏముండే అన్న అసలు వాస్తవానికి? చిన్న ఉండే మామూలుగా మనకి మామూలుగా పౌండ్ లెక్క చిన్నగా ఉండే. కాకపోతే ఏంటంటే చిన్నగా ఉండే అంత పెయిన్ కింద మూసుకొచ్చిందంట. ఇది పెయిన్ బంక. కొట్టక ముందు అన్నగారికి G8 ఉండేనట జానడు. కొట్టిన తర్వాత జానడు పెరిగింది. ప్లస్ మంచి పలగలు పెట్టుకుంటా. మామూలుగా ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ అనే మందు ఇది మనకు ముడతకు పనిచేస్తుంది. తెల్లదోమకు, పచ్చదోమకు, తామరపురుకు, పేనుబంక, పిన్నల్లి 5 రకాల రసం పీల్చే నివారించుకోవచ్చు. దాంతో పాటు ఇందులో అమినోస్ ఉంటాయి కాబట్టి మంచిగా పెరగడానికి మంచిగా పనిచేస్తుంది అన్నారు. ఇది నీకు ముడత కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మీకు తెలియదు కానీ ఇప్పుడు మీరు షాప్ లో పోతారు, మందులు అడితే వాళ్ళు ఇస్తారు కానీ అలా ఏముండాలని మీకు తెలియదు. వాస్తవానికి ఏంటంటే ఇది మనకు మెయిన్ గా ముడతను క్లియర్ చేస్తుంది, ప్లస్ నీట్ గా తెచ్చాను. దాంతోపాటు స్పర్ అనేది చూస్తే మనకు ఇందులో ఫల్విక్ యాసిడ్, యూమిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల మనకి ఎందుకు ఒకసారి దగ్గర ఆపియాను ఇది చూడండి. యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అని ఉంటాయి కాబట్టి మొక్క మంచి సైడ్ కొమ్మలు పెరగడానికి, గ్రోతింగ్ బాగా పనిచేస్తుంది. దాంతోపాటు ఇందులో అమినోస్తో పాటు కూడా ఒక పెరుగుదలతో పాటు అలాగే పై ముడత, తెల్లదోమ, పచ్చదోమ, తామరపురు లాంటి నివారించుకునే అవకాశం అయితే ఉంటుందండి. అన్నగారు ఈ సంవత్సరం మరి ఇప్పటి వరకు కూడా 4 రోజుల వరకు కూడా ఎలాంటి మందు వాడలేదు. అయినప్పటికీ కూడా చేను మంచిగా నీట్గా ఉండదండి. మరి ఈ అన్నగారికి ఒక 2 రోజులు తగ్గినట్టే ఈ మందు వల్ల. 30 రోజుల నుంచి కూడా ఇలాంటి మందు కొట్టకుండా కూడా ఈ మందు కొట్టడం వల్ల మంచి హైట్ పెరిగింది. 2 రోజులు అంటే పెట్టుబడి కూడా తగ్గినట్టే. 2 రోజులు అంటే మామూలు ఒక 3,000 దాకా కూడా నీకు తగ్గినట్టే. ఇంకోటి మందు కట్టలు కూడా నువ్వు వేయలేదు. మందు కట్టలు వేయకుండా కూడా మందు కట్టలు వేసినట్టుగా అనిపిస్తుంది మనకు. ఇలా చూస్తే కూడా ఇప్పుడు ఇలా మీరు వేయలేదు అంటారు కానీ ఇలా చూస్తే మందు కట్టలు వేయలేదు అనుకోరు. కానీ మీరు వేయలేదు, మందు కట్టలు వేసినట్టు చెప్పి అనుకుంటారు. ఈ రోజు మీరు నేను చూస్తున్నా అక్కడ రోడ్డు మీద కలుపుతారు,
ఈరోజు ఇప్పుడు ఏమేమి వేస్తారు మరి మందు కట్టలు? ఇప్పుడు 20 ఎరువులు ఊరేస్తాను. యూరియా రైతులు అయితే కొట్టుకోవచ్చు మరి ఇలాంటి 190% కొట్టుకోవచ్చు, 190% కొట్టుకోవచ్చు. అలా డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే అసలు డౌట్ పడద్దు దీనికి. అంటే నీ డౌట్ పడ్డా ఫస్ట్ నీ భయపడ్డా కానీ తర్వాత కాబట్టి మీ డౌట్ మరి తన ఉద్దరాది అంటే లేదా రమ్య అన్నాడు ఆయన అనుకుంటాక నా గడియ టైం మంచిగా తెచ్చిండు ఇచ్చాను నా సూపర్. కాకపోతే అంటే నీ భయపడ్డా. ఇప్పుడు నా సంతోషం బట్టి నేను ఒక 10 మంది చెప్పే అవకాశం నాకు మంచిగా అనిపిస్తాను. ఆల్రెడీ అడిగిరు, 2 అడిగిరు, చెప్పిన ఏ రైతైనా కొట్టుకోవచ్చు అంటారు. దీని వల్ల మెయిన్ ఏంటంటే మనకి పత్తిలో మామూలుగా మనం కొట్టే 4-5 డోసులు అండి. ఈ 4-5 డోసులను కరెక్ట్ ఒక 4-5 మందులలో క్లోజ్ చేసుకుని సరిపోతుంది. అడ్డగోలుగా 10 రకాలు తెచ్చి ఇది కొడితే ఇది పని చెప్పితే అది తెచ్చి అట్లా కొట్టుకోవడం వల్ల మనం పెట్టుబడి పెరిగితే నష్టపోతాం. కానీ ఇది అయింది అనుకో, ఇలాంటి మందులు ఒక 4 డోసులు కొట్టుకుంటే పర్ఫెక్ట్ మీకు ఉన్న సమస్య కంట్రోల్ చేసుకోవచ్చు. మంచి దసరా వరకు నువ్వు పత్తి ఎరుకోవచ్చు. ఇలానే మనకి ఇంకోటి ఈ కంపెనీలోనే ఉంటది, SLS 909 ఉంటది. అది కూడా మీకు మంచి బ్రహ్మాండంగా ఉంటది. దాంతో పాటు ఇంకోటి గోల్డ్ డ్రాప్ అని ఒక మందు ఉంటది. అది 2 కొడితే ఏమంటే నీకు పూత బాగా రావడం, అదేవిధంగా ముడతలు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవరింగ్ స్టైల్ కొట్టుకుంటే కాయ సేది మంచిగా రావడానికి, కాయ మంచి డ్రాప్ కాకుండా గోల్డ్ డ్రాప్ అని ఒకటి ఉంటుంది, అది పనిచేస్తుంది. అది కూడా కొట్టండి. ఇప్పుడు ఇదైతే మీకు ఏ విధంగా పనిచేస్తే నమ్మకం అనిపించిందో ఆ మందు కూడా కొడితే మీకు ఆ విధంగా నమ్మకం అనిపిస్తుంది. 2 డోసులలో క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు తోట కూడా పెడుతున్నారా? తోట పెడతాను. తోట ఎన్ని ఎకరాలు పెడతారు? 2 ఎకరాలు పెడతాను. తోట 2 ఎకరాలు పెడతారా? ఇప్పుడు ఈ మందు మిగిలింది కానీ ఏది మనకి ప్రెసెంట్ అయిన మందు మన తోట కూడా కొట్టుకోవచ్చు. అంటే మనకు తెలియదు ఇప్పుడు ఇది మంచిగా అనిపించింది కదా, మిగిలింది కాబట్టి నువ్వు తోట పెట్టినాక సెకండ్ డోస్ మందు కొట్టుకో కంపల్సరీ. ఇలా మనకి ఏంటంటే అమ్ని యాసిడ్ ఉంటది, దాంతో పాటు నీకు ముడత రాకుండా పురుగు నార పురుగు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతో పాటు సైడ్ కొమ్మలు బాగా రావడానికి ముడతను కంట్రోల్ చేసుకొని చాలా బలపని చెప్తుంది. ఇప్పుడు మిగిలింది కాబట్టి ఈ మందు నువ్వు కంపల్సరీ కొట్టు. ఈ ప్రెసెంట్ మందును కొట్టు, దీన్ని కొట్టి, రెండింటి కూడా. ఎందుకంటే ఇలా ఫాల్మిక్ హ్యూమిక్ ఉన్నాయి కాబట్టి మనకు మొక్క మామూలు ఎన్నుకోవడానికి ఒక 1 రోజులు టైం పడుతుంది. ఏది మిరప మొక్కలు 7 రోజుల తర్వాత ఒక డోస్ ఏదైనా ఒకటి కొట్టిన తర్వాత సెకండ్ డోస్ 15 రోజుల వరకు ఈ మందును కొట్టు. కంపల్సరీ నీకు మంచిగా బుట్ట లెక్కత్తది. పత్తిలో మళ్ళీ వేరే మందు కొట్టుకో. ఇదైతే కంపల్సరీ ఆ తోట కూడా కొట్టు. మళ్ళీ నీ దగ్గర తోట కొట్టిన తర్వాత ఈ మిగిలిన మంది తోట కొట్టిన తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తా నేను. ఏ విధంగా ఉన్నా కూడా మళ్ళీ చెప్పాలి చెప్తా. ఎందుకంటే తోట కూడా ఇలాంటివి కొట్టుకుంటే తక్కువ రేట్ల మంచిగా పని చెప్తుంది. ఇప్పుడు 5 ఎకరాలు అంటే నువ్వు పెట్టింది ఎంత? 2200 ఒకదానికి, నా 600 ఒకదానికి, 2800 ఎకరాలకు అంటే మా 700 రూపాయలు అట్లా పడ్డది. 700 పడ్డది ఎకరా, 700 పడ్డది. ఇక బయట అందరు 1000 రూపాయలు 1200 పెడతారు. అట్లా పెట్టడం వల్ల ఏమైతే పని చేసినా పని చేయకుండా నష్టపోతారు రైతు. తక్కువ పెట్టడం వల్ల మంచి ఫలితం లాభం బాగున్నది. కాబట్టి రైతు సోదరులారా ఇలాంటి మందులు తీసుకొని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఇలాంటి మందులు కావాలనుకుంటే ఈ స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తానని, ఆ నెంబర్ కాల్ చేయండి. మీ చుట్టుపక్కల డీలర్ అయితే ఎక్కడ ఉన్నారో వాళ్ళు అడ్రస్ చెప్తారు, పోయి తెచ్చుకున్నట్లయితే మీకు ఇలాంటి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మరి మరొక రైతుతోటి వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇప్పుడైతే ఎవరైతే రైతులు మన ఛానల్ కొత్త చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.